జీవని ఆశ్రమం సిఆర్ ఫౌండేషన్కు అనుబంధంగా పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కడప జిల్లా బాకరాపేట మండలంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని సిఆర్ ఫౌండేషన్తో అనుసంధానం చేయడం జరిగింది. దీనికి ఆద్యులు బాధ్యులు ఉదారంగా వారి యావదాస్తిని జీవితకాలంలో పోగేసినటువంటి వాటి అన్నిటినీ వెచ్చించి ఇక్కడ 3 ఎకరాల విశాలమైనటువంటి స్థలంలో ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు సిఆర్ ఫౌండేషన్కు దాన్ని అప్పగిస్తూ డాక్టర్ పి సంజీవమ్మ గారు, డాక్టర్ టక్కోలు మాచిరెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ సిఆర్ ఫౌండేషన్లో అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ భవిష్యత్తులో కొనసాగుతాయి. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా మహిళా సాధికారిత గురించి, అదేవిధంగా వైద్య ఆరోగ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం కోసం, మరొక వైపున ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపైన విస్తృతమైనటువంటి విశ్లేషణలు, చర్చా వేదికలు, సింపోజియాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాయలసీమ నడిబొడ్డులో ఉన్నటువంటి కడప జిల్లాలో సిఆర్ ఫౌండేషన్ ఇక్కడ ఏర్పాటు కావడం, ఈ సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో, ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి సొంత కాళ్ళపైన నిలబడగలిగినటువంటి మహిళా మనులను వారికి అల్లికల దగ్గర నుంచి కుట్టు మిషన్ల వరకు, కంప్యూటర్ దగ్గర నుంచి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి స్వశక్తి పైన బతకడానికి కావాల్సినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్స్ను ఇక్కడ భవిష్యత్తులో కొనసాగుతాయి. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి అనేక సేవలు ఇక్కడ కొనసాగుతాయి. ఇంకా ఒక అడుగు ముందుకేసి యూత్ స్టూడెంట్స్కు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని సామాజిక బాధ్యతలు, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ను పెంచే పద్ధతిలో వారికి కూడా మంచి గొప్ప ట్రైనింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ను పెంపొందించి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో ఈ ప్రాంతానికి సంబంధించిన వారిని చివరి డేస్లో ఉన్నటువంటి పెద్దలు, ముసలి వాళ్ళు, ఆలనా పాలనా లేనటువంటి అలాంటి వృద్ధులను ఇక్కడ చేర్చడంతో పాటు అనేక ప్రజా ఉద్యమాల్లో జీవిత చరమాంకం వరకు సర్వస్వం త్యాగం చేసినటువంటి పోరాట యోధులను కూడా ఈ యొక్క వృద్ధాశ్రమంలో హక్కును చేర్చుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని అన్ని రకాలుగా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి దాతలంతా కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంతం మరింత పురోగతి వైపున పోవడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ముందుకు పోవడానికి కావలసిన సహకారాన్ని అందించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, రాజకీయ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఇది సెకండ్ పార్ట్. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు రాజకీయాలు మరింత దారుణంగా తయారైపోతున్నాయి. ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేసేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ప్రశ్నిస్తామని చెప్పి, ప్రశ్నించడానికే పుట్టామని చెప్పి, దానికోసమే పార్టీలు పెట్టామని చెప్పినటువంటి పాలక వర్గాలు వారు మాట్లాడినటువంటి భాష, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను నిరాకరిస్తే, వ్యతిరేకిస్తే ఈరోజు ప్రశ్న అనేటువంటి రావణ్ను ఎంత దారుణంగా వేధిస్తున్నారో ఈరోజు గమనిస్తున్నాం. యూట్యూబర్గా ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినందుకు, అదేవిధంగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి మానవత్వాన్ని మంట కలిపినటువంటి మనోహర్ దాస్ లాంటి వాళ్ళ యొక్క చర్యలను నిరాకరిస్తే, వ్యతిరేకిస్తే ఈరోజు వరుసగా కేసులు పెడుతున్నారు. వరుసగా కేసులు పోలీసులు పెడతా ఉంటే ప్రతి కేసులో కూడా బెయిలు వారు ఇస్తూ ఉన్నారు. 4 బెయిల్లు ఇచ్చినా కూడా మళ్ళీ 30 కేసులు మీ పైన పెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్లు కూడా కేసులు పెట్టడం, అక్కడికి రావణ్ వెళ్తే అక్కడ జనసేన సైనికులు అని చెప్పి, అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ల పైన దాడి చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బ్రతికి ఉందా? పాలనా వ్యవస్థ నిద్రపోతూ ఉందా? లేకపోతే పాలకులు ఇలాంటి రౌడీజాన్ని, గూండాయిజాన్ని ప్రశ్నించే ప్రతి వాళ్ళపైన దాడులు భౌతికంగా చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నారా? మరి 45 సంవత్సరాల విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించకపోవడం, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నటువంటి లోకేష్ బాబు గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వెనుక
రేపు భవిష్యత్తులో ఎవరు మాట్లాడకూడదు అనేటువంటి భావన ఏదైనా ఉందా? అట్లా మాట్లాడకపోతే ప్రజాస్వామిక వ్యవస్థ బ్రతికి బట్టగడుతుందా? అంటే మీకు జరిగితే అన్యాయం, మీరు మాట్లాడితే బోధన చేసినట్టు, మీరు మాట్లాడితే సమాజాన్ని గురించి మాట్లాడినట్టు, మీ తప్పులు ఎత్తి చూపితే మీకు వ్యతిరేకంగా ఉన్నారని దాడులు చేయించడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా మేము తీవ్రంగా ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాం, నిరసిస్తున్నాం. ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలను అంగీకరిస్తే రేపొద్దున ఇప్పుడు రావణ వంతు అయింది, కేవీ రెడ్డి వంతు అయింది, రేపొద్దున నీ వంతు, నా వంతు, మన వంతు అవుతుంది. కాబట్టి నియంతృత్వం నిద్రలేస్తే ప్రజాస్వామ్యం పారిపోతుంది. ప్రజాస్వామ్యం పారిపోతే వ్యవస్థ ముందుకు నడవదని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్కు సంబంధించి చాలా గొప్పగా ఒకరిని గురించి ఒకరు విపరీతంగా పొగుడుకొని ఏదో జాతికి అంకితం చేస్తా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. అసలు మీ పాలక వర్గాలకు సిగ్గుందా? 2007లో శంకుస్థాపన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే నాడు శంకుస్థాపన చేసినప్పుడు పాలకపక్షం పట్ల ఆ రోజు ఏం మాట్లాడారు? ఇక్కడ సెలయేర్లు పాలుతున్నాయంట, కిలకిల రావాలతో తొలతూగుతూ ఉన్నాయంట, పిచ్చుకలు కూడా గుడ్డు పెట్టినటువంటి ప్రాంతాన్ని చాలా గట్టిగా మీకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా దాన్ని వ్యతిరేక ప్రచారం చేసి దాన్ని మంట కలిపారు. దాని తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చే నాటి ప్రతిపక్ష పార్టీ దాన్ని మంట కలిపింది. మీరు అధికారం పోయింది, మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చింది, అప్పుడు వాళ్ళు మంట కలిపారు. అంటే మీ రాజకీయ క్రీనీడల్లో రాయలసీమ అభివృద్ధి, కడపలో స్టీల్ ప్లాంటు బలైపోయింది. ఈరోజు 2013లో రాష్ట్ర విభజన చట్టంలో 13th షెడ్యూల్లో పేర్కొన్నటువంటి స్టీల్ ప్లాంటు 20 మిలియన్ల ఉక్కును ఉత్పత్తి చేసి 1,00,000 మందికి ఉద్యోగ కల్పన చేసి పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించి దానికి అనుబంధంగా 2,200 పరిశ్రమలు ఏర్పాటు చేసి అలాంటి పరిశ్రమ కావాలని చెప్పి ఈ జిల్లా వాసులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ క్రెడిట్ సిఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, సిఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె నారాయణ గారు, అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు, ట్రెజరర్ చెన్నకేశ్వరరావు గారు, రాయలసీమ జిల్లాలకు సంబంధించి కడప జిల్లా పార్టీ కార్యదర్శి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా పార్టీ కార్యదర్శి, తిరుపతి జిల్లా కార్యదర్శి, చిత్తూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శులు అందరూ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా పార్టీ కార్యదర్శులు, ప్రజా సంఘాల నేతలంతా కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ భవిష్యత్తులో ఈ యొక్క సిఆర్ ఫౌండేషన్ను దాని యొక్క స్థాయిని పెంచడానికి, దీన్ని ప్రజోపయోగంగా తయారు చేయడానికి అందరూ కూడా దీనికి సహకరిస్తామని చెప్పేసి పిలుపునిచ్చినందుకు వారికి రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సభాధ్యక్షులు పెద్దలు అధ్యక్షులు కమిటీ ముప్పాల నాగేశ్వర ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఆద్యులు బాధ్యులు కడప జిల్లాలో చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి, తమ యావదాస్తిని మొత్తం ఏ ఒక్కటి కూడా మిగిల్చుకోకుండా అన్నీ అమ్మి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం కోసం అనేక ఇబ్బందులు, కష్టాలు, చాలా ఇక్కడ ప్రకటించలేనటువంటి అనేక అంశాలు ఎదురు దెబ్బలు తిని చందా రాజేశ్వరరావు ఫౌండేషన్కు దీన్ని అప్పగించడమే దీనికి నిజమైనటువంటి ప్రయోజనం నెరవేరుతుందని చెప్పి కామ్రేడ్ సంజీవమ్మ గారు, తక్కువలు మాచిరెడ్డి గారు భావించి 2 సంవత్సరాల పాటు అంతర్మదనం చెందుతూ దీన్ని చాలా గొప్పగా వారు దీన్ని అప్పగించడం అనేటువంటిది సిఆర్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యుడిగా ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీలో సంజీవమ్మ గారు విద్యార్థి ఉద్యమంలో నేర్పించినటువంటి పాఠాలు నేర్చుకున్నటువంటి ఒక
పొలిటికల్ క్లాస్ స్టూడెంట్గా సంజయ్ మేడం గారిని, అదేవిధంగా మన మాచిరెడ్డి సారు, ఆయన తెలుగులోనే కాకుండా హిందీలో గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆ పాట రాస్తారు, అంత గొప్పగా మన రమణ కూడా పాడారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దీన్ని మన సొంత హోమ్గా, దీనికి సకల హంగులే కాదు, దీంట్లో చేరిన ప్రతి ఒక్కరూ సొంత బిడ్డలతో ఉన్నదానికన్నా మిన్నగా అలాంటి మానసిక, ఆరోగ్య, ఆహార, రోజువారీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అనుభవించే విధంగా మీరు మేము అందరం కలిపి తీర్చిదిద్దామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరోసారి సంజయ్ గారికి, మాచిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ఇంత వేగంగా ప్రారంభోత్సవానికి దీనితో పాటు నారాయణ గారు వారికి ఉన్నటువంటి చొరవ, అపారమైనటువంటి పరిచయాలు, వాటన్నిటి కూడా ఉపయోగించి మన ఉద్యమ పురోభివృద్ధికి వారు చేస్తున్న కృషిలో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వారితో పాటు మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.